ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు సదర్న్ ట్రావెల్స్, సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. ఇలాంటి ఎన్నో అద్భుతాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్ ని. మధ్య ఐరోపా దేశమైన ఆస్ట్రియాలో ఉంది ఈ సాల్జ్బర్గ్. ఆస్ట్రియాలోని అతిపెద్ద నగరాల్లో 4వది అయిన సాల్జ్బర్గ్ ఫెడరల్ స్టేట్ ఆఫ్ సాల్జ్బర్గ్కు రాజధాని నగరం. 1996లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా నుండి 3 గంటలు, హాల్స్టాట్ నుండి 1 గంట రైల్లో ప్రయాణించి సాల్జ్బర్గ్కు సులభంగా చేరుకోవచ్చు. కనుచూపు మేరలో అందంగా నిర్మించుకున్న గృహాలు, దూరంగా ఆల్ప్స్ పర్వత శ్రేణులు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అందమైన ఆల్ప్స్ పర్వత శ్రేణులను, ప్రకృతి అందాలను కనులారా వీక్షించడానికి దేశ విదేశీ పర్యాటకులు సాల్జ్బర్గ్ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎంతో సౌకర్యవంతమైన రైలు ప్రయాణం పర్యాటకులలో నూతనోత్తేజాన్ని నింపుతుంది. సాల్జ్బర్గ్ను సందర్శించడానికి అనువైన సమయం మే నుండి అక్టోబర్ మధ్యకాలం. కాలుష్య నివారణకు, వ్యాయామానికి ఎంతో ఉపకరించే వాహనం ఏదై ఉంటుందో ఊహించగలరా? నేను చెప్పనా? లేదు, మీరే చూడండి. సాల్జ్బర్గ్లో కూడా మిగిలిన యూరోపియన్ దేశాల్లోలానే ప్రజలు ఎక్కువగా సైకిల్స్ మీదే తమ గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. సాల్జ్బర్గ్లోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు పర్యాటకులకు ఎంతో సహకరించేదేంటో తెలుసా? సాల్జ్బర్గ్ ట్రావెల్ కార్డ్. ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ ట్రావెల్ కార్డ్ని స్థానిక రవాణా సదుపాయాలకు వినియోగించుకోవచ్చు. పరిశుభ్రమైన వీధులు, పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షించే చారిత్రాత్మక, స్మారక కట్టడాలు కలిగిన సాల్జ్బర్గ్ తప్పకుండా సందర్శించవలసిన నగరం. ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకా ఆలోచిస్తారే? మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ గుర్తు మీద క్లిక్ చేయండి.